సో చాలా బాగుంది శంబాల. బిఫోర్ ఇంటర్వ్యూలు చేసాం, మాట్లాడేటప్పుడు కూడా అతని మాటల్లో ఎలా అంటే ఒక కసి కనిపించింది. సో ఆకలితో ఉన్న పులిలాగా, అంటే ఒక మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ అంతవరకు వచ్చినవి చేసుకుంటూ వెళ్ళారు. బట్ దిస్ ఈస్ ద రైట్. సో ఆయనకు ఒక రైట్ పడితే ఇట్స్ గోనా బి బ్లాక్ బస్టర్. అలాంటిది శంబాల అవుతుందని వీఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్. ఆపర్చునిటీ కావాలన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటారు. సో మీ ప్రొఫైల్లో చూసుకుంటే ఎక్కువ సోషల్ మీడియాకి చాలా తక్కువ ఉంటారు. సో ఎందుకని? వాట్ ఐ ఫీల్ ఇస్, ఒకరి టాలెంట్ని సోషల్ మీడియా డిసైడ్ చేయదు. ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్? యువర్ ఫ్యామిలీ ఎనీ డే. మనీ వస్తుంది వెళ్తుంది, ఫ్యామిలీ ఇస్ కాన్స్టెంట్. సో మీ పర్సనల్ లైఫ్లో నుండి ఫెయిల్యూర్ అంటే ఏ డే చెప్తారు? నేను కూడా కొన్ని సినిమాలు నా వరకు రావడం కానివ్వండి, అది కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవ్వకపోవడం, ఐ ఫీల్ సాడ్, ఐ ఫీల్ బ్యాడ్. బట్ ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఐ థింక్ దీనికంటే బెటర్ ఇంకోటి ఏదైనా రాసి పెట్టదేమో. మన మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారు మా సినిమాను ఓన్ చేసేసుకున్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. అది ఎంత మంచి విషయం అంటే, ఎక్కడైనా వెళ్ళినక్కడ మేము ప్రభాస్ ఫ్యాన్ అండి, ఇప్పుడు మీ సినిమా కూడా ఆయన లాంచ్ చేశారు కాబట్టి మీ సినిమా కూడా మేము చూడాలనుకుంటున్నాము, బికాస్ వీ హ్యావ్ బికమ్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో అని. సో ఆయన ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ గా కన్వర్ట్ అవ్వడం, మా సినిమాని ఎంజాయ్ చేయడం, వాళ్ళు వాళ్ళ ట్విట్టర్లో ట్వీట్లు చేసుకోవడం అనేది కూడా ఇట్స్ సచ్ అ గుడ్ థింగ్. సో హాయ్ Archana ji, how are you? I am absolutely wonderful. How are you? Super, and thank you so much. And back to back movie. Thank you. Year gap వచ్చిన బెస్ట్ కంటెంట్ తో వస్తున్నారు. ఐ ఫీల్ యాక్చువల్లీ ట్రైలర్ చూసి నుండి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. నేనే కాదు, చాలా మంది ఆడియన్స్ ఐ థింక్ మీకు డీమ్ చేసే ఉంటారు. సో చాలా బాగుంది శంబాల. సో అంటే ఒక్కొక్కరికి ఒక ఆర్టిస్ట్కి కెరియర్లో ఒక బెస్ట్ మూవీ ఉంటుంది, అంటే ఇలాంటి రోల్ చేయాలి, ఈ రోల్ ద్వారా ఉంటుందని. సో ఐ థింక్ మీకు కానీ ఆది సాయి కుమార్ కానీ ద బెస్ట్ వచ్చేమో కదా. సో నో డౌట్. హౌ యూ ఫీల్ అండ్ షూటింగ్ లొకేషన్ అండ్ షూటింగ్? అయ్యో అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఇలాంటి రోల్ ఒకటి చేయాలి, ఒక యాక్ట్రెస్కి ఎస్పెషల్లీ ఉంటుంది. అండ్ ఫర్ మీ ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్, బికాజ్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ రావడం, ఈ సెటప్లో ఇంత గ్రాండియర్గా అండ్ ఇంత బస్ క్రియేట్ అవుతుందని మాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉన్నింది షూట్ చేస్తున్నప్పటి నుంచి. బట్ టీజర్ అండ్ ట్రైలర్తో అది ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ కూడా హై అయిపోయాయి. వీ హ్యావ్ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అని ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సో దాని పరంగానే వి స్టార్టెడ్ అవర్ ప్రమోషన్స్, ఎవ్రీథింగ్ కూడా టు సస్టైన్. సో డెఫినెట్లీ 25th of December ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరని కోరుకుంటున్నాను. అండ్ అంటే ఇప్పుడు వచ్చే తెలుగు మూవీలు ఎలా ఉన్నాయంటే కంటెంట్ని కొంచెం దీనిగా చూపిస్తున్నారు చాలా మంచిగా. అండ్ హీరోయిన్స్ విషయాలకు వస్తే ఇంతకుముందు అంటే ఒక 5-10 years బిఫోర్ చూసుకుంటే ఏదో హీరోయిన్ పెట్టాలి, 2-3 సాంగ్స్ సింపుల్గా ఉండాలి అని అంటారు. బట్ రీసెంట్గా వచ్చే మూవీస్ హీరోకి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుందో హీరోయిన్కి కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ తీసుకుని వెళ్తున్నారు. సో ఆడియన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ అండ్ మీరు చూస్ చేసుకోవడానికి మెయిన్ పాయింట్ ఏంటి? డెఫినెట్గా హీరోయిన్ కి కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. సో హీరోయిన్ కని కాదండి, ఈ సినిమా ఏంటంటే హీరో హీరోయిన్ అని కాదు. సో ఇట్స్ లైక్ క్యారెక్టర్స్. సో విక్రమ్, దేవి, సో హనుమంతు, ఇలా క్యారెక్టర్స్ మీద వెళ్తుంది అనమాట. ఎవరు కూడా ఇప్పుడు నన్ను అర్చన అయ్యర్ అని గుర్తుపట్టరు సినిమా చూసిన తర్వాత. దే కాల్ మీ దేవి ఓన్లీ సినిమా చూసిన తర్వాత. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్క క్యారెక్టర్. మీరు చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవుతారు, ఓ లిటిల్ హాంటింగ్ ఉంటుంది స్టోరీ. సో అలా ఉండబోతుంది అనమాట స్టోరీ. అండ్ మీరు అన్నట్టు హీరోయిన్స్ కి కూడా ఈ మధ్య మంచి పవర్ఫుల్ రోల్స్ రావడం వల్ల అవును. సో వి ఫీల్ రియలీ హ్యాపీ అండ్ జనాలు యాక్సెప్ట్ చేయడం ఇంకా బాగుంది. అండ్ అలా ఉంటేనే జనాలు కూడా సీట్ ఆఫ్ ద ఎడ్జ్ వచ్చి కూర్చొని చూడడం అండ్ ఎంజాయ్ చేయడం. అండ్ ఈ మధ్య కోరుకుంటున్నారు జనాలు, అలాంటి కాన్సెప్ట్స్ కోరుకుంటున్నారు కూడా. సో ఎవరైనా వచ్చి నార్మల్ గా సాంగ్ కి వచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయట్లేదు. సో వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ కానివ్వండి, వాళ్ళకు ఒక పర్ఫార్మెన్స్ స్కిల్ ఉండడం కానివ్వండి, ఆ టీచర్ కానివ్వండి ఉంటేనే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ ఈ మధ్య అలాంటి స్టోరీస్ వస్తున్నాయి. సో అర్చన గారు స్క్రిప్ట్ సెలెక్షన్
ఎలా ఉండబోతుంది అండ్ ఎవరితో చర్చిస్తారు కూర్చునేటప్పుడు? ఎందుకంటే ఓన్గా డెసిజన్ తీసుకోం యా కొన్నిసార్లు. యా సో మీది ఎలా ఉండబోతుంది? నేను డెఫినెట్లీ నా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తానండి. Super. వన్స్ ఐ హియర్ ద నరేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా మమ్మీ ఉంటారు నాతో Mm, పాటు. mm, సో mm. నా నరేషన్ అవుతున్నప్పుడే ఆవిడ కూడా వింటూ ఉంటారు ఓకే. అనమాట. సపరేట్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అఫ్ కోర్స్ ఇద్దరం కూర్చుంటాం. ఐ డిస్కస్ విత్ మై డాడ్, మై బ్రదర్. సో అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తాం అనమాట. సో అలా బికాస్ నేను నా ఒక్కటి దాని డెసిషన్ మీద నేను ఎప్పుడు వెళ్ళను. బికాజ్ మీకు వేరేలాగా ఉంటుంది పర్సెప్షన్, నా పర్సెప్షన్ వేరేలాగా ఉంటుంది. సో బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తారా మీరు? యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ మన వరకు వచ్చేటప్పుడు మనకు నచ్చడం కన్నా ఆడియన్స్ కనెక్ట్ అవుద్దా లేదా ఇప్పుడున్న స్టోరీస్ కి రిలేటెడ్ వెళ్తారని. నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు దట్ వాస్ ద Okay. మెయిన్ అజెండా. సూపర్. బికాజ్ ఈ మధ్య కాలంలో మీరు చూసుకున్నట్టయితే ఓ Hmm. విరూపాక్ష, ఓ కిష్కిందపురి, బికాజ్ ఇలాంటి స్టోరీస్ కి ఏమైపోతుందంటే పీపుల్ ఆర్ సంబాలా కూడా దానికి అటాచ్డ్ అయిపోద్ది కదా, అంటే హిట్ లో హిట్ లిస్ట్ లో కూడా. బికాస్ హిట్ లో అవుతుంది. Yeah. దట్స్ వాట్ మేనిఫెస్టింగ్ ఇట్. బికాస్ స్టోరీ చాలా మంది అనుకుంటున్నారు విరూపాక్ష లాగా ఉంటుంది, లేదా ఇట్ హ్యాస్ అ టింజ్ ఆఫ్ విరూపాక్షస్. ఇది బట్ నథింగ్, డైరెక్టర్ గారు చెప్పేశారు నథింగ్. ఇట్ హ్యాస్ చాలా. నథింగ్ టు డూ విత్ ఇట్. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. బట్ ఇంకా బాగుంటుంది. ఇట్స్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. ఇట్స్ గోనా బి అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. సో చాలా ఎంజాయ్ చేస్తారు. సో అండ్ ఆది సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా, అంటే జనరల్గా ఇలాంటి స్టోరీస్ చూసుకునేటప్పుడు హీరో ఒక లీడ్ క్యారెక్టర్ అనేవాడు ఉంటే ఒకవైపు ఉంటారు, లేకపోతే ఇంకో వైపు ఉంటారు. అంటే దేవుణ్ణి నమ్ముతారు లేదా నమ్మరు. బట్ ఈయన కూడా డైనమాలో ఉన్నట్టు ఉన్నారు. అవును, సో అంటే ఆ క్యారెక్టర్ ని లీడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టం. చాలా కష్టం. సో డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎలా తీసుకెళ్తారు అని. He's an atheist సినిమాలో దేవుళ్ళని నమ్మరు, సైన్స్ ని నమ్ముతారు, శాస్త్రం నమ్మరు. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఆయన ఎటువైపు స్టాండ్ తీసుకుంటారు అనేది కాన్సెప్ట్ అనమాట. లేదా సైన్సే గొప్పదని నమ్ముతారా, శాస్త్రం గొప్పదని నమ్ముతారా, లేదా ఏంటి అనేది జనాలు చూస్తే అర్థమవుతుంది. సో సో ఇట్స్ గోనా బి ఎ వెరీ టిపికల్ డిఫరెంట్ రోల్ అండి ఆయనది. చాలా మంచి రోల్ అన్నమాట. అండ్ విక్రమ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు విక్రమ్ ని. అండ్ ఒక డిఫరెంట్ ఆది గారిని చూస్తారు. వీ హావ్ సీన్ హిమ్ యాజ్ ఎ లవర్ బాయ్, లవ్ సాంగ్స్ చేసి లవర్ బాయ్ లాగా చూసారు. బట్ ఈ అంటే సినిమాలో మేము బిఫోర్ ఇంటర్వ్యూలు చేసాం, మాట్లాడేటప్పుడు కూడా ఒక అతని మాటల్లో ఎలా అంటే ఒక కసి కనిపించింది. అయ్యో సో ఆకలితో ఉన్న పులిలాగా, అంటే ఒక Exactly. మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ బట్ అంతవరకు వచ్చినవి చేసుకుంటూ వెళ్ళారు. బట్ దిస్ ఈస్ ద రైట్ Time. టైమ్ అండ్ రైట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. లేదు. యాక్చువల్లీ మేము షూట్ చేస్తున్నప్పటి నుంచి అండి, ఇప్పుడు కూడా మొన్నటి వరకు, ఈవెన్ జస్ట్ రైట్ బిఫోర్, లైక్ హీ ఈజ్ అబౌట్ ఫిల్మ్ ఓన్లీ. ప్రతి మాట అనేది సినిమా గురించే ఉంటుంది. సో మొన్న కూడా లైక్ వి వర్ జస్ట్ టాకింగ్, మన ప్రమోషన్స్ లో మాట్లాడుతున్నప్పుడు సినిమా 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 24/7 సినిమానే ఉంటుంది. బికాస్ అంత ప్యాషనేట్ గా ఉన్నారు, అంత ఆకలి మీద ఉన్నారు, దట్ హీ హ్యాస్ టు బ్రేక్ ది రికార్డ్స్ విత్ దిస్ అనేది ఒక చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ ఆయనకు పొటెన్షియల్ ఉంది, ఆయనకు జీల్ ఉంది. సో ఆయనకు ఒక రైట్ పడితే దొరకాలి. ఇట్స్ గోనా బి బ్లాక్ బస్టర్. అలాంటిది శంబాలా అవుతుందని వీఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్. చాలా మంది అయితే స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నారు, బట్ అవుతుంది కూడా. డెఫినెట్లీ. బికాస్ నేను అఫ్ కోర్స్ టెక్నికల్ గా మేము కొంచెం సినిమా చూసాం కాబట్టి మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. This is going ట్రైలర్ to be ఇచ్చి something. మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు. లేదండి, సినిమా అదే వైబ్ లో ఉండబోతుంది, ఇంకా దానికంటే చాలా బాగుండబోతుంది. సో ఆ వైబ్ ని మీరు ఎంజాయ్ చేస్తారు త్రూ అవుట్ ద ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోతుంది. ఇట్స్ గోనా బి ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో అయ్యో ఇక్కడ ఇది వచ్చింది, అయ్యో ఇప్పుడు ఇది కూర్చుంటామే, ఇప్పుడు ఇది చూడాలా, ఇప్పుడు సీన్ అసలు ఎప్పుడు అయిపోయింది ఫస్ట్ హాఫ్, ఎప్పుడు అయిపోయింది సెకండ్ హాఫ్ అని అట్టట్టు ఉంటుంది అనమాట స్టోరీ. అండ్ అర్చన గారికి ఎప్పుడు ఈ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది? అసలు ఎక్స్పెక్ట్ చేశారా లైఫ్ జర్నీ ఇలా యాక్టర్ అవుతాను, ఇలా యాక్ట్రెస్ అవుతాను? లేదండి. యాక్చువల్లీ నేను స్కూల్లో ఉన్నప్పుడు బాగా ఐ యూస్ టు బి యాక్టివ్. అంటే నేను కొంచెం డాన్స్ కరిక్యులర్ యాక్టివిటీస్ చేయడం కానివ్వండి, లేదా డ్రామాస్ లో పాల్గొనడం కానివ్వండి, ప్రతిదీ బాగా చేసేదాన్ని. స్కూల్లో కొంచెం హైట్ ఉండడం వల్ల వెనకేసేవాళ్ళు. బట్ స్టిల్ ముందుకొచ్చి మరి నేను మా టీచర్స్ నా ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళందరూ లేదు ఈ అమ్మాయి ముందు ఉంచాలని, సో అలా చేసేదాన్ని అనమాట. అండ్ ఐ నెవర్ డ్రీమ్డ్ యాక్టర్స్ అవుతారని అయితే అసలు అనుకోలేదు. బట్ మా పేరెంట్స్ కి తెలుసు సమ్వేర్ షీ బిలాంగ్స్ టు దిస్ ఇండస్ట్రీ, లైక్ సినిమాలు చేస్తుందని మా అమ్మ, మా నాన్న, మా నాన్నమ్మ సో బాగా అనుకునే వాళ్ళంట. లేదు ఈ అమ్మాయి, నాకు కొంచెం మేకప్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. సో నేను యాక్చువల్లీ ఎయిర్ హోస్టెస్ అవుదామని అనుకునేదాన్ని. బికాస్ ఎయిర్ హోస్టెస్ అవుతే మంచిగా మేకప్ వేసుకుని రోజు ఫ్లైట్ లో తిరగచ్చు,
జస్ట్ బికాస్ ఐ కెన్ వేర్ మేకప్ ఆల్ Okay, అవును. బికాస్ వేరే వర్క్ లో మేకప్ వేసుకోలేము కదా. సో ఈ రోజు డెస్టినీ హ్యాస్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ మీ. Yeah. సో ఈ రోజు నాకు ఇలా యాక్టర్స్ అవ్వడం కానివ్వండి, ఆల్ ఆఫ్ అ సడన్. ఫస్ట్ మీది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు సో ఇట్ ఈస్ లైక్ స్కూల్లో నాకు రావడం జరిగి అక్కడి నుంచి స్టార్ట్ అండి. స్కూల్ నుంచే జర్నీ స్టార్ట్ అవ్వడం. సో అది చేసుకుంటూ లైక్ ఐ వాస్ ట్రైయింగ్ ఫిల్మ్స్ అవన్నీ రావడం, రైట్ ప్లాట్ఫామ్ తగిలి ఐ వాస్ వెయిటింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మెల్లిగా ఐ గాట్ ఇంటు నిదానంగా. సో జనరల్ గా అంటే పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇండస్ట్రీలోకి వెళ్తారు లేకపోతే యాక్టింగ్ వెళ్తారంటే వద్దు, ఏదైనా జాబ్ చూసుకో, చక్కగా పెళ్లి చేసుకో అని అంటారు. బట్ మీ ఫ్యామిలీ డిఫరెంట్ గా ఉన్నట్టుంది, నువ్వు ఫస్టే ఫిక్స్ వెళ్ళు అంటే ఇలాంటి సపోర్ట్ ఉంటే మనకి మనం చేసే మూవీస్ లో కూడా 100% పెట్టొచ్చు. సో మీకు ఆ సపోర్ట్ మమ్మీయా డాడీ? మమ్మీ డాడీ ఇద్దరు అండి, నా బ్రదర్ కూడా. సో స్టోరీ సెలెక్షన్ లో కానివ్వండి లేదా నా డ్రెస్సింగ్స్, దే ఆర్ బిగ్ క్రిటిక్స్ అనమాట. సో నేను కూర్చుని పోస్టర్ బాగాలేదన్నా, నించుని పోస్టర్ బాగాలేదన్నా, నేను మాట్లాడే విధానం బాగాలేదన్నా ఫస్ట్ వచ్చి చెప్తారు యు ఆర్ నాట్ డూయింగ్ ది రైట్ వే. అంత క్రిటిక్స్ అనమాట. దే వాంట్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ ద బెస్ట్ వే. సో మా డాడ్ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, ఆవిడ నాతో 24/7 ఉంటారు నా మీటింగ్స్ కి. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా ఉంది, నో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇండస్ట్రీ అనేది. అండ్ మా డాడ్, ఆయన వర్కింగ్, సో హీ వర్క్స్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ప్రైమ్ గోల్డ్ ఇంటర్నేషనల్ స్టీల్ కంపెనీలో ఆయన వర్క్ చేస్తూ నాకు సపోర్ట్ చేసుకుంటూ బ్యాక్ ఎండ్ లో. సో నా కోసం అని ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లో ఇక్కడ షిఫ్ట్ అయిపోయి, సో అంత సపోర్టివ్ గా ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాలో కూడా ఉంటుంది. లేదు, ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్, మంచి స్టోరీస్ చేయాలి, మంచి కథల్ని చెప్పాలి జనాలకి అని ఐ హ్యావ్ దట్. సో మేబీ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ లేకపోయింటే ఐ వుడ్ హావ్ నాట్ బీన్ సిట్టింగ్ హియర్. సో ఒక యాక్టర్స్ కి ఏంటంటే మనం ఎంత చేసినా ఒక హిట్ జనాల్లోకి వెళ్ళాలి, మనీ డజంట్ నాట్ మ్యాటర్, బట్ ఆడియన్స్ లోకి వెళ్ళాలి, ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలి అని ఉంటది అనమాట. సో దానికి మనకు పర్టికులర్ గా ఒక క్యారెక్టర్ పడాలి అని వెయిట్ చేస్తుంటాం. సో కొన్ని మనం చూస్ చేసుకున్నా అవి కొంచెం మిస్ఫైర్ అవుతాయి. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మూవీ మళ్ళీ రిలీజ్ అవ్వాలంటే మనకి 2 years దగ్గర పట్టేస్తుంది. జనరలీ 3-4 months షూటింగ్ అయిపోతుందండి, బట్ ద పోస్ట్ ప్రొడక్షన్ టేక్స్ టైం. సో కృష్ణమైన వెంటనే నేను స్టార్ట్ చేసింది దిస్ థింగ్ ఓన్లీ మన శంబాల. బట్ అది పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి ఇప్పుడు మా సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ ఉంది, చాలా కొన్ని ఏఐ షాట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ విత్ గ్రాఫిక్స్ అనమాట. సో అదే టైం పట్టేస్తుంది బేసిక్గా, డిఐ అవ్వనివ్వండి, మ్యూజిక్ మిక్సింగ్, డబ్బింగ్, ఇవన్నీ కూడా. సో జనాల్లోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అమ్మాయిలకి. అండ్ చాలా కాంపిటీషన్ ఉంది ఈ మధ్య. మీరు కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు హీరోయిన్స్ అవుతున్నారు, అందరూ కూడా ప్రూవ్ చేసుకోవాలని, ఏదో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. బట్ ఆ రైట్ స్టోరీ మనం సెలెక్ట్ చేసుకో దాన్ని బట్టే ఉంటుంది. సి వెన్ యూ ఏదో ఒకటి పడితే ఏదో ఒకటి చేసేస్తామా అని కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ డిజర్వ్ బెటర్ పొజిషన్స్ ఇన్ ఇండస్ట్రీ. చాలా క్లారిటీగా ఉన్నారు. లేదండి, బికాస్ ఐ బీన్ సీయింగ్ కదా, చాలా మందిని చూస్తున్నాను, ఆల్ మై అదర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ చాలా కష్టపడుతున్నారు, కానీ రైట్ ఆపర్చునిటీ రాక టాలెంట్ ఉన్నా కూడా వెనకబడిపోతున్నారు. సో టాలెంట్ తో పాటు కొద్ది గొప్ప కొంచెం లక్ కూడా మ్యాటర్ అవుతుంది, ఖచ్చితంగా కావాలి. సో ఆ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటేనే ఇట్స్ గోనా వర్క్ అవుట్. అండ్ మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లు కూడా మూవీస్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు మన కృష్ణమ్మ చూసుకున్నా చాలా బాగా అనిపించింది ఆడియన్స్ కూడా. అంటే అందులో నన్ను డిఫరెంట్ గా చూపించారు. అంటే ఐ స్పీక్ లాట్ జనరలీ, అంటే నాకు మాట్లాడడం ఇష్టం, నాకు తెలుసుకోవడం ఇష్టం, నాలెడ్జ్ ని తీసుకోవడం ఇష్టం, గెయిన్ చేయడం ఇష్టం. ఆ క్యారెక్టర్ ఎలా అంటే ఇట్ ఈస్ అ ట్రూ బేస్డ్ స్టోరీ అండి. సో ట్రూ ఈవెంట్స్ బేస్డ్ స్టోరీ కాబట్టి సో నా క్యారెక్టర్ ఎలా ఉండాలో అది అలానే చూపించారు. సో సైలెంట్ గా గర్ల్ నెక్స్ట్ డోర్ అలాంటిది. బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పొంతనే ఉండదు. దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. అసలు ట్రైలర్ లో చాలా సైలెంట్ గా చూపించారు. బట్ అదే మీరు సినిమా చూస్తే, ట్రైలర్ లో చూసేస్తే ఇంకా సినిమా ఏం చూస్తారు చెప్పండి. సినిమాలో అసలైన లుక్ మాత్రం చాలా బాగుంది. అంటే మనని ఎక్కడంటే ఒక 15 years బ్యాక్ తీసుకెళ్ళినట్టు ఒక 1980s. సో ఇంకెలా ఉంది చూడండి. అంటే లుక్కే పెద్ద ప్రాబ్లం అయిందండి మా సినిమాలో. సో మేము మా ప్రాబ్లం అంతా లుక్కే అసలు. సో లైక్ ఆది గారిని ఇంకా మేనేజ్ చేస్తూ చూపించారు కొంచెం పర్లేదు. ఆయనది ఎలా అంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ సెట్ అయిపోతుంది. అమ్మాయిలకు అనేసరికి ఇప్పుడు 1980s అంటే ఆ బొట్టు పెట్టే విధానం కానివ్వండి, లేదా చీర కట్టు కానివ్వండి, ఆ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఆ హెయిర్ స్టైల్ ఒకటి కానివ్వండి. మమ్మీ వాళ్ళ మమ్మీ ఆ ఏజ్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అంటే క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఒక ఫీల్ ఉంటది కదా ఆ టైంలో. అంటే
మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ అలా అవును. ఉండేవాళ్ళు అనే ఒక అవును. ఫీల్. సో అది మేము చాలా రెఫరెన్సెస్ తీసుకున్నాం. ఓకే. సో 1980s అప్పుడు వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళ కట్టుబొట్టు ఎలా ఉండేది, కలర్ కాంబినేషన్స్ ఎలా వేసుకునేవాళ్ళు, జడలు ఎలా వేసుకునేవారు, పూలు ఎలా పెట్టుకునేవాళ్ళు. సో ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేసాం మేము. సో డైరెక్టర్ నేను కూర్చొని సరే నీ ఇన్పుట్స్ నాకు చెప్పు. నేను అన్నా సరే నేను కొన్ని రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. సూపర్. సో మా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయిషా గారు, షీ డిడ్ అ ఫంటాబులస్ జాబ్. సో ఓకే. ప్రతి ఒక్కరికి కూడా ఆ 1980s కి తీసుకెళ్లేలాగానే వాళ్ళు లుక్ ని డిజైన్ చేశారనమాట. సినిమా చూస్తే మీరు ఆ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్టే ఉంటది మీకు. ఎక్కడ కూడా ఈ ప్రెసెంట్ జనరేషన్ టచ్ ఉండదు. ఓకే. సో ఆ టచ్ ని వాళ్ళు తీసుకురాకుండా చాలా బాగా చేశారనమాట. సో జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా చాలా పెరిగిపోయింది. సో ప్రతి ఒక్కరు టాలెంట్ చూపించుకోవాలన్నా లేకపోతే ఆపర్చునిటీ కావాలన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటారు. సో మీ ప్రొఫైల్లో చూసుకుంటే ఎక్కువ సోషల్ మీడియాకి చాలా తక్కువ ఉంటారు. సో ఎందుకని? వాట్ ఐ ఫీల్ ఇస్ ఒకరి టాలెంట్ ని సోషల్ మీడియా డిసైడ్ చేయదు. ఓకే. ఓకే. yes అది కరెక్ట్. సో నేను ఐ బిలీవ్ దట్ ఇప్పుడు నా టాలెంట్ ని నేను ప్రదర్శించుకోవాలనుకుంటే నా డైరెక్టర్ కి నా ప్రొడ్యూసర్ కి అది తెలిసే సరిపోతుంది. ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. సోషల్ మీడియాలో అన్ని టూ యాక్టివ్ అయిపోయినా కూడా కష్టమే. బికాజ్ జనాలు మనం చూసి అలవాటు పడిపోతారు. ఈ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాము, ఈ అమ్మాయిని ఇప్పుడు సినిమాలో చూడాలా అని ఒక థాట్ వస్తుంది. ఇట్స్ బెటర్ ఎంత లిమిటెడ్ గా కనిపిస్తే అంత బాగుంటది. ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు శంబాలో వచ్చినప్పుడు. సో ఇదొకటి కోరుకుంటున్నాను అంతే నేను. అండ్ అది కృష్ణమ్మ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రీల్స్ అంతే అంతే దానికి శంబాలా వచ్చింది, శంబాలా రీల్స్ ట్రైలర్ లాంచ్ అప్పుడు వచ్చేసిన వీడియోస్ అంతే చాలా లిమిటెడ్ గా ఎంత తక్కువ కనిపిస్తే అంత ముచ్చటగా ఉంటాం. అబ్బా ఇంకొద్దిసేపు ఈ అమ్మాయిని చూడాలనుకుంటున్నాము అనే ఫీల్ ని కలిగించాలి. సో 24/7 అవైలబుల్ ఉంటుంది కష్టం. ఓకే. అర్చన గారు ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్? అయ్యో ఫ్యామిలీ ఎనీ డే. మనీ వస్తుంది వెళ్తుంది, ఫ్యామిలీ ఇస్ కాన్స్టెంట్. రైట్. మనీ ఆర్ ఫ్రెండ్స్? మనీ ఆర్ ఫ్రెండ్స్. యా. మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? ఆఫ్ కోర్స్ చాలా తక్కువ సెలెక్టెడ్ గా పెట్టుకుంటాను నేను. చాలా చిన్న సర్కిల్ నాది, హ్యాపీ సర్కిల్. సో మనీకి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చూసుకోండి నెక్స్ట్ సినిమాల్లో మళ్ళీ లేదు. మనీ ఖచ్చితంగా కావాలి. బట్ రెండిటి మధ్య అంటే కంపారిజన్ లో ఐ థింక్ అది చూస్ చేస్తాను. కానీ మనీ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ అండి. లేకపోతే అసలు టు సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ ఇస్ రియల్లీ టఫ్. దెన్ ఇప్పుడు అంటే మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నప్పుడు కూడా మనకి లాంగ్ టైం అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్. అండ్ మీ లైఫ్లో నుండి వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? అంటే సక్సెస్ ఆల్వేస్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఫర్ మీ నా సినిమా నేను ఇప్పుడు చేసిన సినిమా నాకు నా నెక్స్ట్ వర్క్ ని తీసుకొస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే సినిమా నేను ఎంత ప్రాణం పెట్టి ఎంత బాగా చేయగలుగుతానో ఈ ప్రాజెక్ట్ నాకు ఇంకో ప్రాజెక్ట్ ని తీసుకొస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో సక్సెస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇట్స్ నాట్ దట్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలని కాదు కదా. సో ఇట్స్ లైక్ మెల్లిగా వెళ్ళినా కూడా ఒక స్టేజ్ కి రీచ్ అవ్వగలిగి జనాల ప్రేమ ఆదరణ పొందితే దట్ ఈస్ సక్సెస్ టు మీ. సో ఇఫ్ పీపుల్ ఆర్ సీయింగ్, people are happy with my work, people are appreciating my work, that's success to me. So that's important for me. సో రచన గారు ఎక్కువగా అంటే సక్సెస్ ని ఈజీగా తీసుకుంటారా, ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తారా? సక్సెస్ ని మనం ఎంజాయ్ చేసినప్పుడు ఫెయిల్యూర్ ని కూడా మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ ఫెయిల్యూర్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో తప్పు చేసేసాము ఎక్కడో మూలబడిపోతామని కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ జర్నీ అంతే. ఇప్పుడు సక్సెస్ ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఇచ్చేస్తామో ఫెయిల్యూర్స్ కూడా ఉంటేనే లైఫ్. సో ఫెయిల్యూర్స్ చూస్తేనే లైఫ్. సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ సక్సెస్ఫుల్ అయిపోవాలి, అన్ని సినిమాలు 100 days ఆడేసేయాలి, అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోవాలని కాదు. బికాస్ అన్ని సినిమాలు అలా ఆడాలని చేస్తాం. బట్ some factors doesn't work. That's okay. ఇది కాకపోతే ఇంకొకటి. సో అలా మన ఫైర్ ని మనం చంపుకోకుండా మన పనిని మనం చక్కగా చేసుకుంటూ వెళ్తే అది చాలు. సో ఫెయిల్యూర్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. చెప్పేటప్పుడు మీ లోపల నుండి వచ్చిన వర్డ్స్ అని అనిపించింది. సో మీ పర్సనల్ లైఫ్ లో నుండి ఫెయిల్యూర్ అంటే ఏ డే చెప్తారు? ఫెయిల్యూర్ అంటే నేను కూడా కొన్ని సినిమాలు నా వరకు రావడం కానివ్వండి, అది కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవ్వకపోవడం, ఐ ఫీల్ సాడ్, ఐ ఫీల్ బ్యాడ్. బట్ ఒకటి ఏమనిపిస్తుంది అంటే
ఐ థింక్ దీనికంటే బెటర్ ఇంకోటి ఏదైనా రాసి పెట్టుందేమో, Yes. ఇంకా బాగుండేది రాసి పెట్టుందేమో, అందుకే దేవుడు తప్పించాడేమో దీన్ని అని అని పాజిటివ్ ఫీల్ తోనే నేను ఉంటాను. అండ్ మై ఫ్యామిలీ Mm. ఇస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో వాళ్ళు ఇఫ్ నాట్ దస్ విల్ డూ సంథింగ్ ఎల్స్, వై డూ యూ ఫియర్? సో Okay. అని ఒక దీంతోనే ఉంటాం అనమాట. సో ఐ నెవర్ టేక్ ఇట్ టు మై హార్ట్. బీట్ మై సక్సెస్, బీట్ మై ఫెయిల్యూర్. సక్సెస్ అయినా నేను అంతే ఎంజాయ్ చేస్తా, ఫెయిల్యూర్ అయినా నేను అంతే ఎంజాయ్ సో బీ చేస్తా. పాజిటివ్ ఉండాలన్నమాట. పాజిటివ్, వై టు Ah. టేక్ నెగటివ్ థాట్స్? అనవసరంగా మనల్ని మనం పాడు చేసుకోవడం తప్పితే ఏం Hmm. చేయదు అది. Yeah. సో ఏం చేయలేము, బికాస్ యూ విల్ స్పాయిల్ యువర్ హెల్త్, యూ విల్ స్పాయిల్ యువర్ ఫుడ్ సిస్టమ్, అవన్నీ కూడా తినకుండా అవన్నీ చేయడం వల్ల. Mm. పాజిటివ్ గా ఉందాం, అయ్యేది అవుతుంది, ఏది Yes. ఆపలేం. ఇప్పుడు ఇది ఈ ప్రాజెక్ట్ నాకు రాసి పెట్టిందంటే ఇది నాకు రాసి పెట్టింది కాబట్టి నేను వచ్చింది. చేశాను. Yes. ఇప్పుడు నాకు అది ఒకటి రాసి పెట్టుంటే నేను దాన్ని వద్దనుకుని అది చేస్తా. Mm. యూనో ఇట్స్ దట్ సింపుల్. సో అంతే పాజిటివ్ గానే ఉంటాను. సో ఎవరికైనా కొంచెం బాధగా అనిపిస్తే మీతో మాట్లాడితే సరిపోద్ది. ఎందుకంటే ఇంత పాజిటివ్ ఉన్నారండి సార్. చాలా చాలా పాజిటివ్ చెప్పారు. అండ్ మన మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారు జనరల్గా డార్లింగ్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు, చాలా సెలెక్టెడ్గా వస్తుంటారు. సో అంటే మీది ట్రైలర్ చేసినప్పుడు కూడా చూసి ఎగ్జైట్ అయ్యారు, చాలా బాగుంది అని. సో ఎలా అనిపించింది మీకు అది? చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ మీరు చూసుకుంటే కనుక Hmm. ప్రభాస్ గారు అంత ఈజీగా హీ డజన్ లాంచ్ ఎనీథింగ్, బట్ మా చేశారంటే ఏదో ఒక చిన్న ఆయన కూడా అనిపించే చేసుంటారేమో అని ఒక ఫీలింగ్. అండ్ ఆయన చేయడం అనేది సచ్ అ బ్లెస్సింగ్ టు అస్. అండ్ మా లాంటి ఒక సినిమాకి ఆయన సపోర్ట్ ఉండడం, ఇట్స్ రియలీ బిగ్ థింగ్ టు అస్. బికాస్ అందరం కూడా కష్టపడుతున్నాం, వీఆర్ థ్రైవింగ్ ఫర్ సక్సెస్. ఆయన సపోర్ట్ కూడా మాకు తోడైతే ఇంకా బాగుంటుంది కాబట్టి. అండ్ హోల్ హార్టెడ్లీ వి థ్యాంక్ ప్రభాస్ గారు ఫర్ లాంచింగ్ అ ట్రైలర్. అండ్ ఆయన ఫ్యాన్స్ మా సినిమాను ఓన్ చేసేసుకున్నారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. అది ఎంత మంచి విషయం అంటే ఎక్కడైనా వెళ్ళినక్కడ మేము ప్రభాస్ ఫ్యాన్ అండి, ఇప్పుడు మీ సినిమా కూడా ఆయన లాంచ్ చేశారు కాబట్టి మీ సినిమా కూడా మేము చూడాలనుకుంటున్నాము, బికాస్ వీ హ్యావ్ బికమ్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో అని. సో ఆయన ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ గా కన్వర్ట్ అవ్వడం, మా సినిమాని ఎంజాయ్ చేయడం, వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ లో ట్వీట్లు చేసుకోవడం అనేది కూడా ఇట్స్ సచ్ అ గుడ్ థింగ్. సో ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ప్రభాస్ గారు అండ్ దుల్కర్ గారు. ఈ పాజిటివ్ పర్సన్ కి ఆ పాజిటివ్ పర్సన్ తో ఇంకా పాజిటివ్ అయింది మూవీకి. అంటే ఆయన కూడా ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ కదా అసలు. దుల్కర్ గారు కూడా ఇంకా దుల్కర్ గారు ఆయన మంచి సినిమాకి ఎప్పుడు సపోర్ట్ Yes, ఇస్తారు. yes, yes. సో రానా గారు ట్వీట్ చేశారు మా సినిమా గురించి. సో మంచి సినిమాలకి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు Yeah, yeah. మా సినిమాకి సపోర్ట్ చేస్తూ కూడా. సో ఐ విష్ కానీ ఇవన్నీ పాజిటివ్ మనకు అనిపిస్తుంది కదా, అంటే మనం చూసాం, మనకు తెలుసు, వాళ్ళ నుండి కూడా పాజిటివ్ వస్తుంది. సో ఇదంతా ఒక హిట్ కి దగ్గర అవుతున్నామని ఒక ప్రయాణం అని చెప్పొచ్చు. బికాజ్ ఇందాక కూడా మేము టీం మాట్లాడుకున్న ప్రైవేట్ టాకింగ్ టు ఆది గారు జస్ట్ నా మాట్లాడుకుంటున్నప్పుడు లేదు పాజిటివ్ వస్తుంది, చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేస్తున్నారు, మేము తీసుకుంటామని అడుగుతున్నారు, ఓటీటీ రైట్స్ కూడా చాలా ఫ్యాన్సీ నంబర్ కి సేల్ అయింది. సో అనేది ఇవన్నీ వింటూ ఉంటే ఐ ఫీల్ సమ్వేర్ ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే, ఇప్పుడు ఏదో ఒకటి చేసామా వచ్చిందని కాకుండా ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను నరేషన్ విన్నప్పుడు అండి ఐ కుడ్ ఆల్రెడీ సెన్స్ అ బ్లాక్ బస్టర్. ఐ కుడ్ ఆల్రెడీ ఫీల్ నరేషన్. ఒకటే అనుకున్నాను, ఇది చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయగలిగితే మాత్రం దిస్ ఇస్ గోనా బి సంథింగ్. కానీ కొన్ని దగ్గరలో అలా ఫెయిల్యూర్ కూడా అవుతాయి కదా, అంటే ఇక్కడ చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది, బట్ తీసేటప్పుడు వాళ్ళు అక్కడ మిస్ఫైర్ అవుతుంది. అది డైరెక్టర్స్ అని చెప్పలేము, కొత్త డైరెక్టర్స్ అయితే ప్రొడ్యూసర్స్ ప్రెషర్ పెట్టడం, ఈ సర్టెన్ పీరియడ్ లో ఈ సినిమా అయిపోవాలి అని వాళ్ళు టెన్షన్ పెట్టడం, అవన్నీ అవడం వల్ల ఏమవుతుంటుందంటే ప్రాజెక్ట్ ఎక్కడో ప్రెషర్ పడిపోతుంది. అంటే ఏదో ఒకటి చుట్టేయాలి అని ఒక అని ఒక ఫీల్ వచ్చేస్తుంది. బట్ ఒకటి ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ కి ఆ ఫ్రీడమ్ ఇస్తేనే అది అది అనుకున్నట్టుగా వస్తుంది. మా సినిమాలో మేము చెప్పినట్టు మా ప్రొడ్యూసర్స్ అండి చాలా వరకు రీషూట్స్ చేసాము, చేసిన సీనే 2-3 సార్లు చేయడము, రీటెక్స్ చేయడము, అవన్నీ చేసాము. ఈరోజు చేసి మళ్ళీ రేపు కూడా అదే చేయడము, అవన్నీ చేసాము. ప్రొడ్యూసర్ ఎక్కడా బాధపడకుండా, ఎక్కడా వద్దు అని చెప్పకుండా ఆయన డైరెక్టర్ కి ఇచ్చిన లిబర్టీ చూస్తుంటే మీరు ఐ వాస్ సో హ్యాపీ. అంటే ఒక సినిమా కథని నమ్మి, అండ్ మా డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టరే, ఆయన్ని నమ్మి ఇంత మంచి కథ ఇచ్చి అండ్ దాన్ని ఆయన అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయగలిగారంటే మాత్రం మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సపోర్ట్. సో దాంతోపాటు యాక్టర్స్ అందరం కూడా వి సపోర్ట్ డే అండ్ నైట్స్. మీరు చెప్పినట్టు 80 కాల్ షీట్స్ చేసాం. 80 కాల్ షీట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడకుండా వి వర్ ఆల్ ఎంజాయింగ్. సో చెలిమెంట్లు వేసుకొని చలిలో సో కూర్చుని అందరం ఒక దగ్గర మరి యూ డోంట్ బిలీవ్ అండి,
5 degrees 6 degrees లో కూడా షూట్ చేసాము Oh. డిసెంబర్లో ఆర్ఎఫ్సిలో. సో పీక్ చలిలో ఆ టైంలో షార్ట్ చేయడం, వచ్చి కూర్చోవడం. సో ఇమీడియట్గా ఆ స్కెడ్యూల్ అయిపోయిన వెంటనే అందరం ఫీవర్. హీరో, నేను, చిన్న పాప ఒక వెదర్ అమ్మాయి చేంజ్ ఉంటుంది, చైత్ర అని. షీ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్ అండి. చాలా బాగా చేసింది ఆ పిల్ల కూడా. Oh. ఒక ఆటిజం కిడ్ లాగా చేయడం. ఆమె సినిమా చూస్తే తెలుస్తుంది మీకు Yeah, yeah, ఎంత yeah. మంచి క్యారెక్టర్ ఆ పిల్లదిని. సో ఆ అమ్మాయి కానివ్వండి, అందరం ఫీవర్ వచ్చి మేము రెస్ట్ తీసుకోవడం జరిగింది. Yeah. బట్ ఇప్పుడు థియేటర్స్ లో అవన్నీ చూస్తుంటే అవన్నీ ఏం గుర్తురాదండి. ఏం You know, ఉండదు. అసలు ఏం ఉండదు అసలు. Like, ఇంత అంటే నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా ఇప్పుడు అయిపోతుంటే అబ్బాయి సినిమా అయిపోయిందా అని ఒక ఫీల్ వస్తుంది. ఇంకో 1 month అయితే సినిమా రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ ఈ టీమ్ తో నాకు ఇంకా మళ్ళీ ఎప్పుడు వర్క్ చేస్తానని ఒక యూనో బాధ ఉంటది, ఉంది ఉంటది. నాకు. సో అండ్ జనరల్గా ప్రొడ్యూసర్స్ కొంతమంది హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవాలంటే వీళ్ళు రెమ్యునేషన్ ఎక్కువ చెప్తారేమో, అవును. లేకపోతే ఇలా ఆలోచిస్తున్నారు. అవును. సో అంటే మీరు మీ పర్సనల్గా చెప్పండి, ఒక స్టోరీ నచ్చితే రెమ్యునేషన్ కొంచెం ఆడైనా చేస్తారా? అటు వీ కెన్ బికాస్ ఇప్పుడు అందరూ ఎందుకంటే కూడా యంగ్ టాలెంట్, యంగ్ స్టోరీస్ చాలా వస్తున్నాయి. అవును. సో బికాస్ ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్ లో మంచి స్టోరీస్ రావడమే చాలా అరుదుగా జరుగుతుంది. మంచి అవును. స్టోరీస్ బికాజ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు వచ్చి వెళ్ళిపోయింది కూడా మనకు తెలియదు. బట్ అలాంటి టైంలో ఒక మంచి స్టోరీ వస్తుందంటే యూ హ్యావ్ టు బీ హ్యాపీ ఇనఫ్. కొంచెం అటు ఇటు వీ విల్ డూ ఇట్ బికాస్ ఇట్స్ ఆర్ ఫిల్మ్. వీ Yes. వాంట్ టు టెల్ గుడ్ స్టోరీస్. Yes. సో ఇప్పుడు నాలాంటి యాక్టర్స్ ఏంటంటే మంచి స్టోరీని చెప్పాలనుకుంటాం. Yeah. సో మంచి మంచి కథల్ని చెప్పాలనుకుంటాం కాబట్టి ఐ థింక్ ఫర్ మీ కథ, టీమ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతుంది. మీలో మీకు అడ్వాంటేజ్ అంటే ఏం చెప్తారు? నాకా మీలో మీకు నాలో నాకు అడ్వాంటేజ్ అంటే ఐ థింక్ నా లాంగ్వేజ్. సో Oh. తెలుగు రావడం వల్ల చాలా చాలా. ఈజీ Yes. అవుతుంది. ఎమోషన్స్ Carry చేయగలం. క్యారీ చేయడం Yes. కానివ్వండి, అది పోర్ట్రే చేయగలిగే విధానం ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్ బెటర్. అండ్ మేబీ పర్ఫార్మెన్స్ నేను చెప్పుకుంటే And బాగోదేమో. అండ్ హైట్ కూడా. హైట్ ఒకటి. And సో ఐ థింక్ కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఐ థింక్ అది ఎక్కువగా అనుష్క గారు మంచి హైట్ ఉండేవాళ్ళు. లుక్ లైక్ నాకెందుకు Oh, అలా అనిపించారు కొంచెం అనుష్క గారి లాగా. థ్యాంక్ యూ. సో మొన్న ఎవరో అడిగారు నన్ను, ప్రభాస్ గారిది సినిమా ఏదైనా రీక్రియేట్ చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తారంటే నేను సడన్ గా పౌర్ణమి అని చెప్పాను. చెప్తే వాళ్ళు లేదు మీరు బాహుబలి చేయాలి బికాస్ ఐ థింక్ ఆ పేరింగ్ మీరు కొంచెం Yeah. అలానే ఉంటుంది. ఐ ఫీల్ సో హ్యాపీ. నేను చాలా సేపు నేను చూస్తున్నాక కొంచెం అలా అనిపించింది అన్నమాట. థ్యాంక్ యూ. అంటే So, ఆవిడని కూడా మనం Q&A లో చూసి కొన్ని కొన్ని దగ్గరలో షీస్ సూపర్ స్టార్ అండ్ ఐ Yeah. విష్ ఎక్కడో ఆవిడలో కొంచెం రీచ్ అవ్వగలిగిన హ్యాపీ. అండ్ అంటే ఒక ఆర్టిస్ట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇలాంటివి చేయాలి అనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ డ్రీమ్ రోల్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో మీ లైఫ్ లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అన్ని రకాల క్యారెక్టర్స్ ప్లే చేయాలనుకుంటున్నాను. ఐ Mm, వాంట్ టు ప్లే విలేజ్ అమ్మాయి, ఐ వాంట్ టు ప్లే నైస్ స్టైలిష్ గర్ల్. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. యాజ్ అన్ యాక్టర్ అది మనకి బ్లెస్సింగ్ కదా. అంటే ఏది అనుకుంటే అది మనం చేయగలం. యూనో యాజ్ అ బీయింగ్ అన్ యాక్ట్రెస్ మనం ఏది అనుకుంటే అది అవును, చేయగలం. ఇప్పుడు అవును. స్టైలిష్ గా చేయాలంటే చేయగలము, ఒక పల్లెటూరు అమ్మాయిగా చేయగలము, ఒక బెగ్గర్ గా చేయాలన్నా చేయగలము, ఒక ప్రాస్టిట్యూట్ ఉమెన్ గా చేయాలన్నా చేయగలం. వాట్ ఎవర్ వి వాంట్ డూ త్రూ యాక్టింగ్ వి కెన్ డూ. సో ఐ థింక్ అన్ని రకాల రోల్స్ నేను ఒక Yeah. స్టైలిష్ అమ్మాయి నుంచి ఒక పల్లెటూరు అమ్మాయి వరకు అన్ని ప్లే చేయాలనుకుంటున్నాను. సో అంటే డైరెక్టర్ ఆలోచిస్తున్నా అవన్నీ కూడా ఐ మనం వాంట్ బీ చేయగలం. హిస్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అంతే. Yeah. డైరెక్టర్ అండ్ సూపర్, ఇది ప్రొడ్యూసర్. ఇది బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank అండ్ you. శంబాల సక్సెస్ మీట్ లో కలుద్దాం. Definitely, ఎందుకంటే అంటే ఇంత డామ్ షూర్ గా సక్సెస్ అని ఎందుకు చెప్తున్నాం అంటే ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ కావచ్చు, ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత వాళ్ళ నుండి వచ్చే కామెంట్స్ మాకు తెలుసు. నేను పర్సనల్ గా అందరినీ కలుస్తున్నాను కాబట్టి సో ఐ హోప్ హిట్ అని అనుకుంటున్నా. సో మనం మళ్ళీ నిజం అవ్వాలి, సక్సెస్ లో మనం కలవాలి. హిట్ తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. డెఫినెట్లీ పక్కా. we will do this. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి. మీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మీ సపోర్ట్ ఇంత బాగుంది కాబట్టి మేము కూడా వీఆర్ కమింగ్ అవుట్, వీఆర్ ట్రైంగ్ టు. మాకు కూడా మంచి తెలుగు అమ్మాయి దొరికేసింది. సో ఇంత Thank you. ప్రాపర్ గా మాట్లాడుతున్నాను, చాలా క్యూట్ గా ఉన్నాయి. Thank అండ్ you. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.